బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ వారాసిగూడ పవిత్ర మర్డర్ కేసు నిందితుడు ఉమాశంకర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 రోజుల క్రితం బాపూజీ నగర్ లో పవిత్రను ఆమె తల్లి కళ్ల ముందే కత్తితో పొడిచి హత్య చేశాడు ఉమాశంకర్. పెళ్లి నిరాకరించిందనే కోపంతోనే పవిత్రను ఉమాశంకర్ హత్య చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వారాసిగూడ పవిత్ర మర్డర్ కేసుకు సంబంధించిన నిందితుడు ఉమాశంకర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి. అయితే ఉమాశంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అటు ఎవరైతే మర్డర్ చేయబడ్డారో పవిత్ర తల్లి ఏమంటున్నారు? ప్రసన్న 2 రోజుల క్రితం వారాసిగూడలో పవిత్రని అత్యంత కిరాతకంగా హతమార్చాడు ఉమాశంకర్. అయితే ఉమాశంకర్కి అనుమానంతోనే పవిత్రని హతమార్చినట్టు వాటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ బంధువులు కూడా గత 2 రోజుల క్రితం విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత పవిత్రని కలుస్తాను, మాట్లాడతాను అని చెప్పి ఇంటికి వచ్చినటువంటి ఉమాశంకరు తనతో మొదట మాట్లాడే ప్రయత్నం చేశాడు. నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి కొంతవరకు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తను నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది పవిత్ర. ఎందుకంటే నేను వెళ్ళింది అమ్మా నాన్నలతో కదా, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పినప్పటికీ కూడా తను అంగీకరించకపోగా తనని అనుమానిస్తూ వేధిస్తూ ఉన్నాడు. నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి కొంతమేరకు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్నటువంటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో అక్కడికక్కడే పొడిచాడు. అక్కడికక్కడే పవిత్ర మృతి చెందింది. ఆ తర్వాత వారాసిగూడ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ నంతను కూడా సేకరించారు. అయితే ఉమాశంకర్ ప్లాన్ ప్రకారమే తను మొబైల్ కానీ క్యారీ చేసి ఉంటే ఆ మొబైల్లో ఉన్నటువంటి లొకేషన్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి తనని అదుపులోకి తీసుకుంటారు అని చెప్పేసి ముందుగానే పక్కా ప్లాన్ ప్రకారం తన మొబైల్ని క్యారీ చేయకుండా పొడిచిన తర్వాత వెంటనే అక్కడ నుంచి పరారీ అయ్యాడు. అయితే పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి తన కోసం 2 రోజుల పాటు గాలింపు చర్యలను చేశారు. అయితే అక్కడ బాపూజీ నగర్ నుంచి వారాసిగూడ, అదేవిధంగా ముషీరాబాద్ వరకు లొకేషన్ ఉన్నటువంటి అక్కడ సీసీ కెమెరాలంతా కూడా అబ్జర్వేషన్ చేస్తే పోలీసులు తీసుకొచ్చి తనని విచారించినటువంటి నేపథ్యంలో అంటే తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఉమాశంకర్ చివరిగా ఎప్పుడు మాట్లాడాడు, ఉమాశంకర్ వెళ్ళినటువంటి దారి ఏంటి, ఎందుకు ఆ పవిత్రని చంపాడు, అసలు ఏ విధంగా తన మెంటాలిటీ ఉంటుంది, ఇదంతా కూడా ఎప్పుడైతే పోలీసులు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారో ఆ తర్వాత తను చెప్పినటువంటి మాటల ఆధారంగా బోరబండ, రెహ్మత్ నగర్ లో తను ఉమాశంకర్ ఉన్నట్లుగా కూడా పోలీసులకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం, తన నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారమే పోలీసులు అక్కడికి వెళ్లి తనని అదుపులోకి తీసుకున్నారు. ఉమాశంకర్ స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఎందుకంటే తనని విచారించినటువంటి నేపథ్యంలో పవిత్ర మీద నాకు ప్రేమ ఉంది, తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ కొంతమేరకు మా ఇద్దరి మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత తనని చంపినట్లు తను పోలీసుల విచారణలో చెప్తున్నారు. 3 గంటలకి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి డీసీపీ బాలస్వామి ప్రెస్ మీట్ పెట్టి కూడా అసలు ఏం జరిగింది ఏంటి, ఈ మర్డర్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియాతో చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రము పూర్తిగా మేము తనని చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్న లేకపోతే మేమే దగ్గరుండి సొంత కన్న తల్లిదండ్రులాగా చూసుకున్నాము, ఒక కుటుంబాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము అని చెప్పేసి మా పవిత్రకి తననిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాము. కానీ తను అనుమానంతోనే రోజు కూడా వారానికి ఒకసారి ఇంటికి రావడము, అనుమానించడము, వేధించడము, ఇలా ఎక్కువగా అనుమానం పెంచుకొని ఈ హత్యకి దారి తీసింది అని చెప్పేసి అటు పవిత్ర తల్లి చెప్తుంది. కానీ తనని ఎట్టి పరిస్థితిలోనూ వదలొద్దు, ఎందుకంటే ఒక ఆడపిల్లని నమ్మి ఒక ఆడపిల్లని తనకిద్దాము అని చెప్పేసి నా కూతుర్ని ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, తన వెనక ఎవరూ లేకపోయినప్పటికీ వరుసకి మేనమామ అవుతాడు, పవిత్ర తల్లి వాళ్ళ బాబాయ్ కొడుకు అని చెప్తున్నారు. కానీ తను ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదు మేము, తన మెంటాలిటీ కూడా కొంతమేరకు సైకోగా ఉండేది అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారానికి ఒకసారి వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరితన్నా మాట్లాడుతున్నా సరే పవిత్రని కొంతమేరకు అరవడము, అదేవిధంగా తనని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళు చేశారు. కానీ తన పవిత్ర తల్లి మాత్రము నా బిడ్డని ఇలా పొట్టను పెట్టుకుంటాడు, ఇలా చంపేస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి తను ఇలా సైకోయిజంగా ప్రవర్తిస్తున్నప్పటికీ తనలో మార్పు వస్తుందనేమో చూసాము, కానీ చివరికి నా బిడ్డని కోల్పోయాను, తనని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలు నిర్వహించబోయేటటువంటి ఈ ప్రెస్ మీట్ లో కూడా అన్ని వివరాలు క్లారిటీగా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.